ఇందూర్ నగరం పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇందూర్ పసుపు రైతుల దశాబ్దాల చిరకాల కోరిక పసుపు బోర్డును పట్టువదలని విక్రమార్కుడిలా ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం జరిగిందన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, కానీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఆ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకే దక్కుతుందని అన్నారు. పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం, ఇందూరు జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయటం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూరు వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. పసుపు బోర్డు ప్రకటించాక కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, ప్రతిపక్షాల కళ్లు చెదిరిపోయేలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, రాజకీయ చాణక్యులు పసుపు బోర్డు ఇందూరుకి రావటంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29 ఆదివారం రోజు మన ఇందూరు జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం చేయటం జరుగుతుందని అన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహా సమ్మేళన కార్యక్రమం, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇందూరు జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ. రైతులు బాగుండాలి, రైతుల ఆదాయం రెండింతలు కావాలి అని కోరుకునే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ మోడీ గారు, అమిత్ షా గారి పర్యటన తర్వాత ఇంకా అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి. కనుక ఇందూరు జిల్లా మరియు పార్లమెంట్ నియోజకవర్గ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి, ముఖ్యంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గాల నుండి సోదరులందరూ కూడా రేపటి ఆదివారం 29 రోజున జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతాను. ఎన్నికలకు కూడా మీకు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే మీడియా ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ కానోడు ఎవరు ఉన్నా కానీ జిల్లా పార్టీతో టచ్ చేయండి. జశ్వంత్ ఇన్ఛార్జ్ ఉంటాడు. మీకు ఎవరికైనా కానీ పాస్వర్డ్ రాకపోతే మాకు తెలియజేయండి, అసలు అరేంజ్ చేస్తాం. పసుపు బోర్డు వల్ల వేలాది పరిశ్రమలు, విదేశాలకు ఎగుమతి చేసే ప్లాట్ఫామ్స్ అండ్ రైతులకు కావాల్సిన బెనిఫిట్స్, ఆధునిక వ్యవసాయ రంగంలో వచ్చిన యంత్రాలు, ఇవన్నీ బోర్డు ద్వారా రైతులకు అన్ని రకాలుగా అందుబాటులో వస్తాయి. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లక్షలాది కోట్లు రైతులకు ఏదైతే ఎరువుల మీద సబ్సిడీ కావచ్చు, లేకపోతే రైతుల బ్యాంకు రుణాలు కావచ్చు, ఇంతకుమున్న ప్రభుత్వానికన్నా సుమారు 500 రేట్లు ఎక్కువ జరుగుతుంది దేశంలో. సింపుల్గా చెప్పాలంటే 3500 ఉన్న యూరియాని 300కి క్వింటల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి రైతు ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కావచ్చు, ఇవన్నీ రైతు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ